అండ్ 1 year మాస్టర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ 1 year మాస్టర్ ప్రోగ్రామ్ కనుక చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో ఇక్కడ వాళ్ళందరూ ఎలిజిబుల్. 200+ యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. మనకి ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, వేల్స్ కానీ, నార్థన్ ఐర్లాండ్ కానీ, ఏ లొకేషన్లో అయినా కానీ మనం ప్రాసెస్ అనేది చేసి ఇవ్వగలుగుతాం. పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు. నెక్స్ట్ వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ సర్వీసెస్. సో ఇదంతా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉంది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవటము, అంటే మీరు ఇందాక ఇంటర్న్షిప్ అన్నారు, అటువంటి సోర్సెస్ ఏమైనా ఉంటుందా? మ్యాక్సిమం మా సజెషన్ ఏంటంటే మా తరపున పార్ట్ టైం అనేది చేసే పిల్లలు చేస్తున్నారు, చేయవచ్చు. బట్ పార్ట్ టైంకి బదులుగా ఇంటర్న్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోవడానికి మన యూకే గవర్నమెంట్ కొన్ని ప్లాట్ఫామ్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ మనకు కాల్ చేసిన ఆ ప్లాట్ఫామ్స్ డీటెయిల్స్ మనం వాళ్ళకి ఇస్తాం, ఏ వెబ్సైట్స్ నుంచి చేసుకోవాలి ఏంటి అన్నది. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ అప్లై చేసుకొని ఇంటర్న్షిప్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి రేపటి రోజున సేమ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు, లేకపోయినా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో వాళ్ళకి వేరే కంపెనీలో అయినా కానీ ప్లేస్మెంట్స్ వస్తాయి. అండ్ యూకేలో 2 years మాస్టర్స్ అయిన తర్వాత 2 years PSWP ఉంటుంది. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళొచ్చు. దాని తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వీసా కంప్లీట్ అయిన తర్వాత దే కెన్ గో ఫర్ PR.